హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తిరుపతి వాసులకి హెచ్చరిక. ఇక పైన మీ ప్రతి కదలిక డే టైంలోనే కాదు నైట్ టైంలో కూడా పూర్తి స్థాయిలో పోలీస్ కంట్రోల్లో ఉండబోతూ ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగలు ఎక్కువే, దొంగనాయాలు ఎక్కువే. దాన్ని గమనించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వినూతనమైనటువంటి కెమెరాలతో రాత్రి వేళ కూడా పహారా కాస్తూ ఉంది. ఇక పైన మీరు పొరపాటున ఏముందులే అనుకొని ఏదైనా చేయడానికి బయటకు వస్తే బొక్కలు వేసి మక్కలేర కొడతా ఉంటారు. అసాంఘిక కార్యకలాపాలే కాదు, మీరు చాలా కేర్ఫుల్ గా ఉండవలసిన సందర్భం ఇది. మీ గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాలన్నా, లేదంటే వేరే వేరే రిలేషన్స్ ఏమున్నా కూడా పోలీస్ కన్సర్న్లోనే జరుగుతాయి అబ్బా ఇక పైన. ఎందుకంటే తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎక్స్పెరిమెంటల్ గా మ్యాట్రిక్ 4 థర్మల్ కెమెరాస్ తో ఉన్నటువంటి డ్రోన్స్ ని వాడుతూ ఉన్నారని తెలుస్తుంది. అంటే నైట్ విజన్ కంప్లీట్ గా అండర్ కంట్రోల్. ఎక్కడో 100 మీటర్ల దూరం నుంచి కూడా మీ కదలికల్ని పూర్తి స్థాయిలో కనిపెట్టగలిగినటువంటి డ్రోన్స్ ఇప్పుడు తిరుపతి గగన వీధుల్లో విహరిస్తూ ఉన్నాయి. రాత్రి వేళ కూడా నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అన్న విషయాన్ని క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా నైట్ విజన్ కెమెరాస్ తోటి రికార్డ్ చేసి మీ బ్రతుకుల్ని తెల్లవారి రోడ్ల మీద పడేస్తాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళ పైన నిఘా పెడతానికి వాడుతూ ఉంటారు. అదేవిధంగా తిరుపతి సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని కూడా మ్యాట్రిక్ 4 థర్మల్ కెమెరాస్ ని డ్రోన్స్ లో ఉపయోగిస్తూ వాటితో పహారా కాయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ గారు. ముఖ్యంగా ఇటువంటి టెక్నాలజీ తిరుపతిలో రావడం చాలా సెక్యూర్డ్ అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా రాబోతుంది. ఎందుకంటే తిరుపతిలో ఎక్స్పెరిమెంటల్ గానే స్టార్ట్ చేశారు. అండ్ దాని విజువల్స్ ఒకసారి చూడండి, ఎంత బాగా పిక్చరైజేషన్ అవుతుందో ఒకసారి చూడండి. ఎంత బాగా క్యాప్చర్ చేస్తుందో కదా, వెరీ క్లియర్. సో చూసారు కదా, తిరుపతి వాసులు ఇక అసాంఘిక కార్యక్రమాలు చేయాలన్నా కూడా, ఏదన్నా పిచ్చి పనులు చేయాలన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరుపతి ప్రాంతంలో ఆ రోడ్ల మీద కూడా రాత్రి వేళ ఈ డ్రోన్స్ పహారా కాస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది తిరుపతి పోలీస్ వారి విజ్ఞప్తి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.